మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎప్పుడైనా ఆషాఢ మాసం వచ్చిందంటే కంపల్సరీగా నేను 3 సార్లు అయినా సరే గోరింటాకు పెట్టుకుంటాను. కానీ ఈసారి టైం కుదరలేదు, ఆసక్తి జోంచలేదు. ఆషాఢ మాసం వెళ్ళిపోవస్తుంది, శ్రావణ మాసం రాబోతుంది. కానీ ఒక్కసారి కూడా గోరింటాకు పెట్టుకోలే. మొన్న 2 రోజుల క్రితం ఒక ముగ్గురిని చూసి నాకు ఈర్ష్య పెరిగిపోయింది. వాళ్ళే గోరింటాకు పెట్టుకున్నారు, ఆషాఢ మాసం వస్తే నేను గోరింటాకు పెట్టుకోలేదే అని అనుకొని ఇక ఎట్టి పరిస్థితిలో ఈరోజు గోరింటాకు పెట్టుకోవాల్సిందే అని మన చెట్టు గోరింటాకు వస్తుందండి. ఈ చెట్టు గోరింటాకు చాలా ఎర్రగా మంచిగా పండిద్దండి. చాలామంది కొంతమంది నిమ్మకాయ వేస్తారు, కొంతమంది చింతపండు వేస్తారు. నేను మాత్రం ఏమి వేయకుండానే మంచిగా పండిద్ది. ఈ చెట్టు మా నాన్న వేసిండండి. మన ఇంటి పక్కనే చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వేసిండు అనమాట. గోరింట చెట్టు మంచిగా పండిద్ది ఆకు. ఇక గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారో చెప్తాను, నాకు తెలిసినవి మా అమ్మమ్మ చెప్పేది. కొంత ఏమో ఆచారం ఉంది, కొంత ఆరోగ్యం ఉంది. ఆచారం ఏంటంటే పెళ్లి కాని పిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచిగా ఎర్రగా పడితే మంచి మొగుడు వస్తాడని అనేవాళ్ళు. పెళ్ళైన వాళ్ళు మంచిగా పండింది అనుకోండి, వాళ్ళ సంసారం ఎర్రగా అందంగా పండిద్ది కదా, వాళ్ళ సంసారం కూడా అంత అందంగా సాగిపోతుంది అని చెప్పేది. ఇక ఆరోగ్యం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువగా తేమ ఉండటం వల్ల కాళ్ళు చేతులు చెడటం, అంటే వ్యవసాయం పనులు చేసే వాళ్ళకైనా బయట కూలి పనులకి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో వంట పని చేసేవాళ్ళు గిన్నెలు కడిగి ఇట్లా వర్షాకాలం తేమ వల్ల చేతులు చెడటం, పుండ్లు పడటం, గోరు చుట్లు అవటం జరుగుతుంటాయి. కాబట్టి ఈ గోరింటాకు మందు లెక్క పనిచేస్తుందంట. అందుకని గోరింటాకు ఈ వర్షాకాలంలో ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఎక్కువగా పెట్టుకుంటారని మా అమ్మమ్మ చెప్పేది. ఇక నేనైతే గోరింటాకు కోసుకొచ్చాను, మిక్సీ పట్టేశాను. గోరింటాకు పెట్టుకోవాలంటే ఏ పనులు లేకుండా ఉండాలండి. పగలైతే ఏదో ఒక పని ఉంటుంది, నైట్ పెట్టుకోవాలి. నైట్ కూడా పనులన్నీ చేసుకోవాలన్నమాట. నేను గోరింటాకు మిక్సీ పట్టిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని వంట పని కూడా పూర్తయి స్నానం చేసి అన్నం తిని ప్రశాంతంగా కూర్చున్నాను. అప్పుడైతే ఏం పనులు ఉండవు. కాకపోతే నైట్ అంటే కొంచెం నిద్ర కష్టం వేసిద్దిలేండి, అయినా తప్పదు. మనకి మంచిగా ఎర్రగా గోరింటాకు పండి చేతులు అందంగా కనపడాలంటే ఎక్కువ శాతం నైట్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇక ఒక ముగ్గురిని చూసి నాకు ఈర్ష అనిపించిందని చెప్పాను కదా. ఈర్ష కాదు, ఈర్ష అన్నమాట ఏదో జోకులేండి. ఎవరిని చూసి గోరింటాకు పెట్టుకున్నానంటే ఇదిగోండి లియోగాడిని చూసి. మొన్నేమో నైనిక రన్విక వాళ్ళిద్దరు కూడా గోరింటాకు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరిని చూసి ఈ లియోగాడిని చూసి ఆషాఢ మాసం వస్తే వీళ్ళే గోరింటాకు పెట్టుకున్నారు, నేను పెట్టుకోవద్దా అనుకున్నాను. లియోగాడికి గోరింటాకు ఎవరు పెట్టారంటే అమ్మ పెట్టిందండి. మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లియోగాడిని వదిలిపెట్టి వెళ్ళామా, అమ్మ పెట్టిందనమాట. అయితే లియోగాడికి ఇక్కడ గోరింటాకు పెట్టకూడదు, ఏదన్నా అయ్యిద్ది అనుకోకండి. మా పెళ్ళయ్యేంత వరకు కూడా అమ్మ వాళ్ళకి ఆవులు ఎడ్లు చాలా ఉండేవి. ఇలా మేము గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా కూడా అమ్మ మాకు గోరింటాకు పెట్టినా పెట్టకపోయినా ఆవులకి దోళ్ళకైతే కంపల్సరీగా పెట్టేదండి గోరింటాకు. ఎట్లే మొన్న లియోగాడు అక్కడ ఉన్నాడు కదా, వాడికి గోరింటాకు పెట్టింది. ఇక మేము హైదరాబాద్ నుంచి వచ్చాక మా వారు వెళ్ళి లియోగాడిని తీసుకొచ్చారుగా. ఇక ఆ లియోని చూడంగానే అనిపించింది అనమాట, అమ్మని నీకు గోరింటాకు పెట్టింది మా అమ్మ మాకెప్పుడు పెట్టలేదే, నువ్వే పెట్టుకుంటావా, మేము పెట్టుకోమా అన్నట్టు ఇక గోరింటాకు పెట్టుకోవటం స్టార్ట్ చేశానండి. గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా కూడా నాకు ముగ్గురు వ్యక్తులు గుర్తుకొస్తారండి. ఇద్దరేమో అమ్మమ్మ నాయనమ్మ. మాకు గుట్టపాడులోనే అందరూ ఒక్కచాటేనండి. పెద్దనాన్న, బాబాయి, పిన్ని, అమ్మమ్మ వాళ్ళు అందరం ఒక్కచాటే. కాబట్టి మా అమ్మ మమ్మల్ని ఎక్కువగా చూసుకునేది కాదు. చూసుకోవటం అంటే మాకు జల్లేయటం, అన్నం పెట్టడం ఇలాంటివి ఏం చూసుకునేది కాదు. ఎక్కువ శాతం అమ్మమ్మ లేదా నాయనమ్మ చూసుకునేవాళ్ళు. అమ్మ ఎందుకు చూసుకునేది కాదంటే అసలు టైం ఉండేది కాదండి. అప్పట్లో వ్యవసాయం ఎక్కువే ఉంది. అమ్మ నాన్న అన్నం కూర చేసుకొని అన్నం క్యారేజీ కట్టుకొని పొలానికి వెళ్తే మళ్ళీ రాత్రి 6:30, 7 ఆ టైంకి వచ్చేవాళ్ళు. మా అమ్మ ఎప్పటికీ అనేది, మీ అచ్చటం ముచ్చటం నేను యాడ చూసుకున్నా, మీకు ఏం చేసా అనేది. అందుకనే మా పిల్లల్ని కానీ మా అక్క పిల్లల్ని కానీ ఇప్పుడు మంచిగా అన్నీ చూసుకుంటుంది అనమాట. ఇక అప్పుడు అట్లా అనేది. మా అమ్మమ్మ నాయనమ్మే మమ్మల్ని ఎక్కువ చూసుకునేవాళ్ళు. ఇక వాళ్ళిద్దరు కూడా గోరింటాకు కోసి రుబ్బి చేతులకు పెట్టి మేమేమన్నా చికాకు చేస్తామేమని ఈ తెల్ల లుంగి పంచలు ఉంటాయి కదా, ఆ పంచలు కట్టేవాళ్ళు. అయితే చుక్కలు అట్లా ఏం పెట్టేవాళ్ళు కాదు. మరింత గోరింటాకు చేతి నిండా పెట్టే పంచలు ఉంటాయి కదా, పాత పంచలు, వాటిని పీలికలుగా చేసి ఆ పంచె మొక్కల్ని చేతులకు కట్టేసేవాళ్ళండి. మేము చికాకు చేయకుండా తీసి పడేయకోకుండా కట్టేసేవాళ్ళు అనమాట. ఇక చుక్కలు అలాంటివి ఏం లేదు. ఇక మొత్తం చెయ్యి మొత్తం ఎర్రగా పండిపోద్ది.
అందుకని గోరింటా పెట్టినప్పుడల్లా వాళ్ళిద్దరు గుర్తుకొస్తారు. ఇక మా పెళ్ళి తర్వాత మా అత్తయ్య గారండి. మేము తోటలో ఉన్నామని చెప్పాం కదా, తోటలో ఉన్నామనే కానీ ఒక పూల చెట్టు లేదు, గోరింటాకు చెట్టు లేదు, ఏం లేదు. గొడ్లు ఎక్కువ ఉంటాయి కదా, గేదెలు ఆవులు ఉండేవి కదా, ఇక అవి తోట అంతా తిరుగుతాయి, ఇంటి చుట్టూ తిరుగుతాయి కాబట్టి ఏ చెట్లు ఉండేవి కాదు. మేము ఎప్పుడన్నా గోరింటాకు కావాలి అత్తయ్య గారు పెట్టుకోవాలనిపిస్తుందంటే ఊర్లోకి వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చేవాళ్ళు. మాకైనా పిల్లలకైనా మీరు అడిగితే నేను ఎందుకు కోసుకురావాలని అట్లా అనేవాళ్ళు కాదు. ఊర్లోకి వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చేవాళ్ళు. అప్పుడు మేము రోట్లో రుబ్బుకొని పెట్టుకునేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా సరే మరి తీపి జ్ఞాపకాలు మర్చిపోలేము కదా. మన పెద్దవాళ్ళనైనా మన చిన్నప్పటి జ్ఞాపకాలైనా ఏమీ మర్చిపోలేము. ఇక ఒక చేతికి గోరింటాకు పెట్టుకోవడం అయిపోయిందండి. నాకు 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవడం అంటే భలే ఇష్టం. 2 చేతులకి ఒకసారి పెట్టుకోవాలంటే వీలు పడదు కాబట్టి ఒక చేతికి పెట్టుకొని ఒక చెయ్యి పండిన తర్వాత రెండో చేతికి పెట్టుకుంటున్నాను. ఒక చెయ్యి పెట్టుకున్న వరకు బాగానే ఉన్నానండి. ఇక రెండో చెయ్యి పెట్టుకున్నాకే స్టార్ట్ అయిపోయింది అనమాట నిద్ర. అంటే అప్పటికి చాలా టైం అయింది. నేను ఇంట్లో పని చేసుకొని టిఫిన్ కానీ పప్పు రుబ్బి అన్నం తిని గిన్నెలు కడిగేసి, అలాగే మన యూట్యూబ్ ఛానల్కి కామెంట్స్ పెట్టిన మన ఫ్యామిలీ అందరికీ కూడా రిప్లైలు ఇచ్చి నేను ఈ గోరింటాకు పెట్టుకునేసరికి చాలా టైం అయింది. రెండో చేతికి పెట్టుకున్నప్పటికీ టైం అయితే 10:11 అయిందండి. అప్పటికి మా వారు వచ్చి అన్నారు, ఎందుకు అంత ఇబ్బంది, ఇప్పుడు ఒక చేతికి పెట్టుకున్నావు కదా, ఇక పడుకోవచ్చుగా, కళ్ళు చూడు ఎర్రగైనాయి అన్నారు. కాకపోతే మనసు ఆగదు. నాకు బాగా ఇష్టం 2 చేతులకు పెట్టుకోవటం అంటే చాలా ఇష్టం. కష్టమైనా పర్లేదు, మనం ఏమన్నా రోజు నిద్రగాస్తున్నామా అనుకొని 2 చేతుల నిండా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. ఇంతకీ లియో గాడిని కట్టేశానండి. ఎందుకు కట్టేశానంటే నేను వాడిని కట్టేయకపోతే నన్ను గోరింటాకు పెట్టుకోనియదు. ఆ గిన్నెలు చికాకు చేస్తుంది, నేను పెట్టుకున్న గోరింటాకు చికాకు చేస్తుంది, దాంతో తలనొప్పి పడలేంలే అని కట్టేశాను. కానీ నన్ను కట్టేస్తారా అని ఒక అరుపు అరుస్తుంది. మామూలుగా అరవట్లేదు, చెవులు అయితే గింగురు వంటున్నాయి, అంత సౌండ్ వస్తుంది. నువ్వెంతన్నా అరుచుకో, నా గోరింటాకు పండిందాక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇక తను ఎంత అరిచినా కానీ నేనైతే దాన్ని పట్టించుకోలేదు. అరిచి పాపం పడుకుందండి. ఇక నాకే నిద్ర కళ్ళ మీదకి వస్తుంది. ఇలా గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొన్ని పాటలు గుర్తుకొస్తాయండి. అప్పట్లో బాగా పాతకాలంలో మన అమ్మ వాళ్ళ టైంలో వచ్చిన సినిమా పాట ఏంటంటే, గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఏమైనా తప్పు పడితే ఏమనుకోకండి, చిన్న పదమేలేండి. కానీ ఇక ఈ మధ్యన వచ్చిన సినిమా పాట ఏంటంటే, ఏకుమనే గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది, పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి, ఆహా సిగ్గంతా చీరగట్టింది, చీరలో చందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ అని పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ టైం అయితే అలా గడిచిపోతుంది. ఇలా పాట పాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, అమ్మో తల్లో నోర్మూయమే, నీ పాటలే వినలేములే అని మీ ఫీలింగ్ అనమాట. సరేలేండి, మీకు నచ్చకపోతే మరోసారి పాడనులేండి. కానీ ఇక గోరింటాకు అయితే కడిగేశానండి. చూడండి భలే పండింది అసలు. అయితే మొదట పెట్టిన చేతి కంటే రెండోసారి పెట్టిన చేతికే మంచిగా పండింది అనమాట. చాలా బాగా పండింది. మొదటి చేయి కూడా బాగా పండింది, కాకపోతే కొంచెం కుడి ఎడంగా అనమాట. చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే ఇష్టం అండి ఈ గోరింటాకు. ఎక్కువ శాతం నేను ఆకు గోరింటాకే పెట్టుకుంటాను, ఫోన్ పెట్టుకోను. ఎప్పుడు పెట్టుకున్నానంటే 1.5 క్రితం మా బావగారు పాప పెళ్ళప్పుడు మెహందీ ఫంక్షన్ అంటారు కదా, ఆ ఫంక్షన్లో పెట్టుకున్నాను అంతే. మళ్ళీ ఇప్పట్లో ఆ కోన్ గోరింటా పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఆకు గోరింటాకే. కొంచెం కష్టమైన అంటే కోయటం, మిక్సీ పట్టడం, పెట్టుకోవటం ఈ కష్టమైనా కానీ ఆకు గోరింటాకే ఇష్టం. మరి వీడియో ఎలా ఉందో చెప్పండి, మీకు ఏ గోరింటాకు ఇష్టమో చెప్పండి.